ఏమైందిరా మంచి దిగులుగా ఉన్నావు? ఏం లేదురా, మన అజయ్ గాడికి 10,000 అమౌంట్ ఇచ్చా. హ్మ్. వాడిని డైలీ ఫోన్ చేసి అడగలేకపోతున్నా, వాళ్ళ ఇంటికి డైలీ వెళ్ళలేకపోతున్నా. హ్మ్. నాకే ఎలాగో ఉంది హ్మ్. అడగాలంటే. హ్మ్. దానికి ఏదన్నా ఆల్టర్నేటివ్ ఉందా అని నా మైండ్లో నేను ఆలోచించుకుంటున్నా. దానికి ఆల్టర్నేట్ ఉంది. ఉమ్, బట్ అది నేను చెప్పాలంటే మన వీడియో కింద నువ్వు కామెంట్ చేయాలి. ఉమ్, ఏమని పేమెంట్ అని చెప్పేసి కామెంట్ చేసావంటే ఉమ్, నేను డైరెక్ట్ నీకు డిఎం చేస్తా. ఓకే. అప్లికేషన్ వల్ల యూజ్ ఏంటంటే ఉమ్, నువ్వు డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళక్కర్లా, ఉమ్, అదే మెసేజ్ పంపుద్ది, ఎంత ఉమ్, ఇవ్వాలో చెప్పుద్ది, ఉమ్, డైరెక్ట్ కాల్ కావాలంటే కాల్ చేస్తుంది. ఓకే. ఓకేనా? అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. అదే ఆటోమేటిక్గా కాల్ చేస్తుంది, మెసేజ్ చేస్తుంది. అంతా అదే చేస్తుంది. నువ్వేం చేయక్కర్లా, జస్ట్ కూర్చొని వసూలు చేసుకోవడమే అనమాట. దానికి ఏమన్నా మనం మన పాన్ కార్డ్ అలా ఏమన్నా ఇవ్వాల్సి అస్సలు వస్తుందా? నువ్వేమి ఇవ్వక్కర్లా, మన జస్ట్ డీటెయిల్స్ నీ ఏమన్నా? మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వటమే. ఓకే. ఎందుకంటే ఆ మొబైల్ నెంబర్ కూడా ఇప్పుడు నువ్వు వేరే వాడికి మెసేజ్ పంపిస్తున్నావు కదా, సో ఆ మెసేజ్ నీ నుంచి వచ్చిందని తెలియటానికి అనమాట. ఓకే. సో దానివల్ల థ్రెట్ అయితే ఏం లేదు కదా?